వాక్యములో నుండి మనము కీర్తన భాగము 106వ కీర్తన 106వ కీర్తన పేజీ నెంబర్ వచ్చి 508. 106వ కీర్తన 8వ వచనం నుండి మనము 30వ వచనం వరకు చదువుదాం. 8వ వచనం నేను చదువుతాను, 9వ వచనాన్ని మీరు చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తరముగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవునిని శోధించిరి. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిపోయిరి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన
హల్లెలూయా. సజీవులమైనందుకు దేవునికి స్తోత్రం. ఆరోగ్యవంతులంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. దేవునికి ఆజ్ఞకు లోబడి మందిరానికి వచ్చినందుకు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం చదువుకొనినటువంటి ఈ 106వ కీర్తనలో నుండి మనం ఇప్పుడు 8వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన మొత్తం 48 వచనాలు వ్రాయబడి ఉన్నాయి. గడిచిపోయినటువంటి పునరుద్ధానపు వేళ ఆదివారం కూడా మనము ఈ 106వ కీర్తనలోని మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. గడిచిపోయినటువంటి పునరుద్ధానపు వేళ మనం అందరం అనుకుండా విన్నటువంటి వాక్య భాగాన్ని నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ 106వ కీర్తనలో జీవము కలిగిన దేవుని ప్రజల కోసం దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసినటువంటి మేలులను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మరచిపోయారు అని మనం పరిశుద్ధ లేఖనాలలో మనం చదివితే తెలుస్తుంది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 13వ వచనం చూడండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే, అలాగే 22వ వచనము కూడా చూడండి. ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరచిపోయిరి. దేవుడేమో తన ప్రజల పక్షంగా అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడు తన ప్రజల కొరకై ఉన్నతమైనటువంటి మేలులు చేస్తూ వస్తే దేవుని ప్రజలంట మరచిపోయిరి అని మనం చదివాం. ఎందుకు దేవుని ప్రజలు ఇలా మరచిపోతూ వచ్చారు అంటే, ఇలా మరచిపోవడానికి ఒక బలమైన కారణం ఒకటి ఉంది. ఆ బలమైన కారణం ఏమిటంటే, గడిచిపోయినటువంటి ఆదివారం రోజున మనం తెలియపరుచుకున్నాం, దేవుని వాక్యముల నుండి విన్నాం. కారణం ఏంటంటే, దేవుని రాజ్యములో కొందరంట బలవంతముగా జొరబడినటువంటి అవిధేయత గుంపు ఒకటి ఉంది. ఏ గుంపు అంట? బలవంతంగా జొరబడిన వాళ్ళు కొందరు ఉన్నారు. బలవంతంగా జొరబడిన వాళ్ళల్లో అన్యజనులు అని మనం గడిచిన ఆదివారం చాలా వివరంగా చెప్పుకున్నాం. దేవుడు పిలిచింది ఐగుప్తు నుండి కనాను దేశానికి పిలిచింది ఎవరిని? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవునికి ఒక రాజ్యముగాను, దేవునికి సొత్తైన ప్రజలను గాను ఉండడానికి దేవుడు కేవలము ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇశ్రాయేలీలను మాత్రమే తన రాజ్యములో పౌరసత్వం కలిగిన ప్రజలుగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ దేవుని రాజ్యం అనబడిన, దేవుని పట్టణం అనబడిన, దేవుడు కోరుకున్న ప్రాంతం అనబడిన ఈ ప్రదేశానికి ఐగుప్తు దేశము నుండి విమోచింపబడిన ఇశ్రాయేలీలు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలతో పాటు ఈ దేవుని రాజ్యములోనికి బలవంతంగా కొంతమంది జొరబడ్డారు అని చెప్పుకున్నాం. వారు ఎవరయ్యా అంటే, జీవము కలిగిన దేవునిని ఎరుగని అన్యజనులు. అన్యజనులను గురించి మనం వివరంగా ఐగుప్తు దేశ ప్రజలను గురించి మనం చెప్పుకున్నాం. వారు అన్యజనులు అనడానికి కారణం ఏంటంటే, వారు విగ్రహారాధన చేసేవారు, వారు తిరుగుబాటు చేసేవారు, వారిలో వ్యభిచారం ఉంది, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచేటటువంటి జనులు. వాళ్ళ మధ్యలో తిరుగుబాటు ఉంది, వారి మధ్యలో అసూయ ఉంది, వాళ్ళ మధ్యలో అనగా ఐగుప్తీయుల మధ్యలో విచ్చలవిడి ప్రవర్తన ఉంది. ఒక క్రమం అంటూ లేదు. ఈ క్రమము లేని అక్రమ జనము అన్యజనులు. కానీ ఈ అన్యజనులు అనబడిన ఐగుప్తీయులు
జీవము కలిగిన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో వచ్చారు. ఆ ఇశ్రాయేలీలతో ఈ అన్యజనులైనటువంటి ఎంబ్రే నాయకత్వం క్రింద అన్యజనులు ఎప్పుడైతే వీరు ప్రవేశించారో వీరి ద్వారా ఈ ఇశ్రాయేలీల మధ్య దేవునికి విరోధమైనటువంటి కార్యాలను వీళ్ళు తలపెట్టారు. వీళ్ళు తలపెట్టిన కార్యాలను మనం గడిచిపోయినటువంటి పునరుద్ధానపు వేళ మనము విన్నాం. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే విగ్రహారాధనను ప్రవేశపెట్టారు. ఎవరు? ఎంబ్రే. ఈ ఎంబ్రే అనే వాళ్ళు ప్రోత్సహించారు, ఇశ్రాయేలీలకు ప్రోత్సాహం చేశారు. అయ్యలరా, మనల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో తెలియదు కనుక మనము ఇప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయాలి, మనకు ఒక దేవుడు కావాలి, మనకు ఒక నాయకుడు కావాలి. కాబట్టి మనం ఆరాధన చేయడానికి మనమందరం కలిసి ఈ అహరోను నాయకత్వంలో మనకు ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుందామని దేవుణ్ణి వారు ఏర్పాటు చేశారు. ఆ దేవుడి పేరే ఐగుప్తు దూడ. ఏ దూడంట? మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకునవచ్చును. 19వ వచనం, 106వ కీర్తన 19వ వచనం చూడండి. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు. చూసారా అమ్మా, ఇశ్రాయేలీలు జీవము కలిగిన దేవునిని మాత్రమే ఆరాధన చేసేవారు. ఇశ్రాయేలీలు దేవునికి ఎంతగానో విధేయత చూపిన వారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకొని దేవుని రాజ్యములో వారు స్థిరంగా ఉండడానికి పిలువబడ్డారు. కానీ ఎప్పుడైతే అన్యజనులు ఇశ్రాయేలీల మధ్యలోకి బలవంతంగా జొరబడ్డారో, ఆ ఇశ్రాయేలీలు బలవంతంగా జొరబడిన వాళ్ళ వలన ఏమండి, దేవుడి పిలుపునందుకున్న వాళ్ళందరూ కూడా ఆ కనాను దేశానికి చేరకుండా అందరూ అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయారంట. అక్కడ నుండి చాలా లక్షల మంది జనాభా బయలుదేరారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి లక్షల మంది జనాభా బయలుదేరితే కనానుకు చేరేటప్పటికి ఎంతమంది ఎంతమంది ప్రవేశించారయ్యా అంటే కేవలం 2 అందులో ఒక ఆయన పేరేమో యెహోషువ, మరొక ఆయన పేరేమో కాలేబు. స్తోత్రం. వీళ్ళిద్దరే ప్రవేశించారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ ప్రవేశించలేదంట. బయలుదేరిన వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళు బయలుదేరిన తర్వాత అరణ్యంలో మళ్ళీ చాలామంది సంతానం పుట్టారు, కొత్త సంతానం పుట్టారు. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారిలో కన్నవాళ్ళేమో ఐగుప్తుకు చేరారు కానీ పిల్లలేమో చేరారు కానీ పిల్లలను కన్న తల్లులు తండ్రులు ఉన్నారు చూశారు, వీళ్ళు మాత్రము కనానునకు చేరలేదు. ఎందుకయ్యా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, దేవుని రాజ్యములో బలవంతంగా చేరిన అవిధేయత చూపిన కారణము చేతనే వీళ్ళు ఏమైపోయారంట? అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయారు. ఈరోజు ఈ ప్రసంగానికి నేను చెప్పేటటువంటి ఆ అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన విధేయులు ఎవరంట? గడిచిపోయిన రోజేమో దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన అవిధేయులు. ఇప్పుడు ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే, దేవుని రాజ్యంలో బలవంతంగా జొరబడిన విధేయులు. వీళ్ళు ఎలా జొరబడ్డారంట? వీళ్ళు కూడా బలవంతంగానే జొరబడ్డారు. కానీ వీరు కూడా బలవంతంగానే జొరబడ్డారు కానీ వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది, వీళ్ళలో ఒక ప్రాధాన్యత సంతరించుకుంది, వీళ్ళలో ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటయ్యా అంటే వీళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. స్తోత్రం.
మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి, నోవహును గురించి మనం చెప్పవచ్చు. నోవహు కాలం అంతా ఎలా ఉందయ్య అంటే తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును వారు లేచిరి అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడింది. లోతు దినాలలో అలాగే ఉంది. దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ నోవహు కాలములో జలప్రలయం వస్తుంది అని దేవుడు చెప్పాడు. కారణం ఏమిటంటే దేశమంతయును లోకమంతయును కూడా ఏమైపోయిందంట, చెడిపోయినది. లోకమంతా చెడిపోయింది, దేశమంతా ప్రపంచమంతా చెడిపోయింది. ఆ చెడిపోయినటువంటి ప్రజల మధ్యలో దేవుని బిడ్డలారా ఒక్కడు మాత్రమే దేవుని దృష్టికి కనబడ్డాడండి. అతడు ఎలాగ ఉన్నాడయ్యా అంటే మీరు చూడండి, పరిశుద్ధ లేఖనంలో దేవుని ఎదుట నీతిమంతుడును గాను నిందారహితుడును గాను ఇతడు మాత్రమే కనబడ్డాడు. అందరూ ఆ దేశములో ఉన్న ప్రజలందరూ కూడా భూమి మీద సమస్త శరీరులు దేవుడు వేసినటువంటి మార్గమును చెరిపి వేసుకున్నారు. దేవుడు వేసిన మార్గం యేసయ్య కూడా చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునన్న ఈ మాటను యావత్ ప్రపంచములో ఉన్నటువంటి జనులందరూ కూడా ఏం చేశారంట, చెరిపి వేసుకొనిరి. 6వ అధ్యాయం 12వ వచనములో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. మార్గాన్ని చెరిపి వేసుకున్నారు, సత్యమును విడిచిపెట్టేశారు, జీవమును విడిచిపెట్టేశారు, జీవమునిచ్చే దేవుని విడిచిపెట్టారు, సత్యదేవుని విడిచిపెట్టారు, పరిశుద్ధ దేవుని విడిచిపెట్టేశారు. అందరూ వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఇదంతా చూశాడు దేవుడు. ఈ సృష్టి యావత్తును సృష్టించేటప్పుడు ఏమనుకున్నాడంటే, నాకంటూ ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసుకోవాలి అనుకున్నాడు. స్తోత్ర. ఈ రాజ్య నిర్మాణములో, దేవుని రాజ్య నిర్మాణములో మనమందరమును పాలిభాగస్థులమునై ఉన్నాం. దేవుని రాజ్య నిర్మాణములో మనమే పౌరులముగా ఉండాల్సి వచ్చింది. అందుకే దేవుడు ఆరంభములో ఆదామును సృష్టించాడు. ఆదాము ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచాలని కోరుకున్నాడు. ఆ దేవుని రాజ్యమును దేవుడు కట్టాలని అనుకుంటే జనులందరూ ఏం చేశారంట, వేరొకడి మాట వినేసి, అపవాది మాట వినేసి, సర్పపు మాట విని దేవుని మార్గమును చెరిపివేసుకొని వారందరూ కూడా దేవుని బిడ్డలారా వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారంట. 3వ వచనములో అంటాడు, తమ అక్రమం విషయములో వారందరూ నరమాత్రులైపోయారంటాడు. అంటే దేవదూతలు పాపం చేశారు, ఆదాము నుండి పుట్టిన సంతానము పాపం చేస్తుంది, ఆజ్ఞను అతిక్రమిస్తుంది, దేవుని మార్గాన్ని చెరిపివేసుకున్నారు, దేవుని సత్యాన్ని విడిచిపెట్టేశారు, దేవుడిచ్చిన జీవాన్ని కోల్పోయారు. అందుకే దేవుడు తన మనసులో నొచ్చుకొని 13వ వచనంలో చూడండి, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. స్తోత్ర. ఎవరికి అంతం వచ్చి ఉందంట? భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద బలాత్కారం నిండి ఉన్నందున నా సన్నిధిని భూమి మీద ఉన్న సకల జనులకు, సకల జాతుల జీవరాశులన్నిటికీ కూడా అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనమును చేయుదును. అయితే నా రాజ్యం ఒకటి వస్తుంది,
దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఈ దేవుని రాజ్యములో నీవు ప్రవేశించడానికి, ఇందులో నుండి నువ్వు నశించిపోకుండా ఈ రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలి అని దేవుడు చెప్పాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన పోయిన ఆదివారం అవిధేయులు, దేవుని రాజ్యములోనికి బలవంతంగా జొరబడిన విధేయులు. ఇప్పుడు నోవహుతో చెప్పాడు, బలవంతంగా జొరబడమంటున్నాడు. ఎందుకు బలవంతంగా జొరబడడం అంటే, వాస్తవానికి నోవహుకు ఈ విషయం తెలియదు. దేవునికంటూ ఒక రాజ్యం ఉంది, ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి, ఆ దేవుని రాజ్యంలో మనం నివసించాలి అన్న విషయము నోవహుకు తెలియదు. లోకమంతా ఒక దారి, దేవుడి రాజ్యం మరొక రకంగా కనబడుతుంది. ఇప్పుడు దేవుని రాజ్యములోకి ప్రథముడు ఎవరయ్యా అంటే నోవహు మాత్రమే. ఇది నోవహుకు చాలా క్లిష్ట పరిస్థితి. అరే, జనమందరూ ఒకవైపు తిరుగుతుంటే దేవుడేమో నన్ను ఇటువైపు నడవమంటున్నాడు అనేది బలవంతంగా పెట్టబడుతున్న పరిస్థితి. కానీ దేవుడు పెట్టిన ఈ బలవంతపు పరిస్థితిని బట్టి నోవహు దేవునికి విధేయత చూపాడు. చూడండి, ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు నీ కొరకు, నీ కుటుంబము కొరకు ఇదిగో ఒక వాడను చేసుకొనుము. 14వ వచనంలో వ్రాయబడిన మాట, నీ కొరకును వాడను చేసుకొనుము. ఆ తరువాత మరలా మనము 18వ వచనాన్ని చదివితే, నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ వాడలో ప్రవేశింపవలెను. స్తోత్ర. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వాడలోనికి ప్రవేశించమన్నది. వాడ ఎవరి కొరకు నిర్మాణం చేయబడింది? నోవహు కుటుంబము కొరకు. ఇప్పుడు ఈ నోవహు కుటుంబము వాడలోనికి బలవంతంగా జొరబడిన విధేయులు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ముగ్గురు కుటుంబాలు, మొత్తం నలుగురు కుటుంబాలు, నోవహు కుటుంబం, ముగ్గురు కుమారుల కుటుంబం, నలుగురు. అయితే వీళ్ళందరూ కూడా దేవునికి విధేయులైన వారేనా అంటే, ఇంకా కొంచెం మనము లోపలికి వెళితే, ఇంకా వేరే అధ్యాయాలను చదివితే, ఈ ముగ్గురు కుమారులలో దేవుని రాజ్యంలోనికి బలవంతంగా జొరబడిన విధేయుల గుంపులో కొందరు ఉంటారు. వీళ్ళలో కూడా అవిధేయత గుంపులోనికి వెళ్ళిన వారిలో హాము అనేవాడుగా ఉన్నాడని మనం పరిశుద్ధ లేఖనాలను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మానవుల ఆలోచనలను త్రిప్పగలిగినటువంటి వ్యక్తిగా, మహాదేవుడుగా మనకు కనబడుతున్నాడు. స్తోత్రం. మనందరి ఆలోచనలను ఏం చేయగలుగుతాడంట? త్రిప్పగలుగుతాడు. మన హృదయాలను త్రిప్పగలిగిన వాడు, రాజుల హృదయాలను కాలువల వలె త్రిప్పగలిగిన వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. అందుకే ఇప్పుడు జలప్రలయం వచ్చి లోకమంతా నశించిపోతుంటే దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఆ లోకంతో పాటు, నశించిపోయే లోకముతో పాటు ఉండొద్దు. నువ్వెక్కడికి రావాలంటే వాడలోనికి రావాలి. ఎక్కడికి రావాలంట? వాడలోనికి వస్తే నేను ఒక్కడనే, వాడలోనికి వస్తే నేను నా భార్యే, వాడలోనికి వస్తే నేను నా ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు మాత్రమే. కానీ లోకంలో ఉంటే అనేకులు ఉంటారు. ఇప్పుడు అనేకులతో సహవాసం కావాలా? మేము 4 కుటుంబాలమే నవ్వుకోవటం కావాలా? నవ్వెప్పుడు వస్తుంది చెప్పండి? నిజంగా భార్యాభర్తలు ఉంటే నవ్వు వస్తుంది, సమాధానంగా ఉంటే. లేకపోతే నవ్వు ఇంకెక్కడ వస్తుంది అంటే లోకంలోకి వెళ్తే నవ్వు వస్తుంది. మీరు అర్థం చేసుకున్నాను. ఇది భూమి మీద జరుగుతున్నటువంటి చరిత్ర. అందుకే ఇప్పుడు నోవహు లోకంలో నవ్వుంది,
ఎందుకంటే సరసోక్తులు ఉన్నాయి, సరసాలు ఉన్నాయి, లోకంలో ఉండవలసినవన్నీ ఉండిపోయాయి. అక్కడ ఏం పోకిరి మాటలు ఉన్నాయి, సరసాలు ఉన్నాయి, బూతులు ఉన్నాయి. అక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకునే, ఎగతాళిగా మాట్లాడుకునే, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి. కానీ ఓడలోనికి వస్తే సరసాలు కుదరవు. ఓడ లోపలకు వస్తే నీళ్ళు చల్లుకోవటాలు కుదరవు. ఓడ లోపలికి వస్తే పసుపులు పూసుకోవటాలు కుదరవు. ఓడ లోపలకు వస్తే బూతులు మాట్లాడడం కుదరదు. ఓడ లోపలకు వస్తే దేవుని బిడ్డలారా ఏ విధమైన చెడ్డ చూపు కుదరదు. ఓడ లోపలికి వస్తే ఏముందయ్యా అంటే పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, నీవును నీ ఇంటి వారును దేవుని రాజ్యాన్ని గూర్చిన ఆలోచనే ఉండాలి. స్తోత్రం. ఓడలోనికి వస్తే ఏం ఆలోచన వస్తుందంట? ఏమండి, పాపపు ఆలోచన రాదు. దేవుని ఓడ అంటే దేవుడి సంఘం, దేవుడి మందిరం, దేవుని రాజ్యం. ఈ ఓడ అంటే దేవుడి రాజ్యానికి సాదృశ్యం. ఈ ఓడ అంటే ఇదిగో పరలోక పట్టణానికి సాదృశ్యం. ఈ ఓడ అనేది దేవుడి సంఘమునకు సాదృశ్యం. సంఘమును గురించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో బహుశా 27వ వచనములు అంటాడు. సంఘము చూడండి, అక్కడ ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక. చూడండి, ఈ సంఘం ఎలా ఉండాలంటే కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా. సంఘము అంటే మహిమ గలది, సంఘము అంటే పరిశుద్ధమైనది, సంఘము అంటే నిర్దోషమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన, ఈ నిర్దోషమైన, ఈ మహిమ గల సంఘములోనికి నీవు ప్రవేశించుము అని దేవుడు ఎవరితో చెప్పాడు? నోవహుతో చెప్పాడు. స్తోత్రం. అందుకే ఇప్పుడు నోవహు బలవంతంగానే జొరబడ్డాడు, కానీ ఈ పరిశుద్ధతను కోరుకొని విధేయత చూపాడు. స్తోత్రం. నోవహు బలవంతంగానే జొరబడ్డాడు. వాళ్ళందరూ అట్లా తిరుగుతుంటే ఈయన బలవంతంగా కాకపోతే ఇష్టపూర్వకంగా ఎలా వచ్చాడు? ఇష్టపూర్వకంగా కాదు. కానీ ఇందులో ఏమండి, ఈ బలవంతంగా జొరబడిన విధేయత చూపిన వారికి అర్థమైంది ఏంటంటే ఇంతకంటే శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమ కలిగినది లోకంలో మనకు ఇంకెక్కడ కానరాదు. పరిశుద్ధమైనది ఏదైనా ఉంది అంటే అది దేవునిలోనే, దేవుని మందిరములోనే, దేవుని నమ్ముకున్న వారిలోనే పరిశుద్ధత అనేది కనబడుతుంది. నిర్దోషత్వం ఎక్కడైనా ఉంది అంటే అది దేవునిలోను, దేవుని నమ్ముకున్న వారిలోను, దేవుని సంఘములో మాత్రమే ఉంటుంది. స్తోత్రం. ఇది కేవలము ఈ పరిశుద్ధత, ఈ నిర్దోషత్వము, ఈ మహిమగల స్థితి బలవంతంగా చొరబడిన విధేయులకు మాత్రమే వర్తిస్తుంది. స్తోత్రం. నోవహు పరిశుద్ధుడు, నోవహు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఇప్పుడు నోవహు పరిశుద్ధుడయ్యాడు. నోవహు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. నోవహు కొరకు సిద్ధపరిచిన ఓడ కూడా ఏమైందంట? పరిశుద్ధమైనది. స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకునండి, నోవహు అతని కుటుంబం అంతా విధేయత కలిగినందున ఎందులోకి ప్రవేశించారంట? ఓడలోనికి ప్రవేశించారు. వీళ్ళు ప్రవేశించిన వాళ్ళు ఇష్టపూర్వకంగా ప్రవేశించారంటే కాదు, బలవంతంగానే జొరబడ్డారు. కానీ దేవుడి గొప్పతనాన్ని బట్టి వారేం చూపారంట? మరచిపోకుండా విధేయత చూపారు. స్తోత్రం. మనం చదువుకున్నాం 106వ కీర్తనలో
12వ వచనంలో మీరు చదివారు కదా, ఎన్నో వచనం? 12వ వచనమే. అక్కడ ఏమని? 13వ వచనం, ఆయన కార్యములను వారు వెంటనే మరచిపోయారు. వాళ్ళు బలవంతంగానే జొరబడ్డారు, కానీ దేవుని కార్యాలను వారు మరచిపోయి దేవునిని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. కానీ నోవహు కుమారులను మాత్రము ఓడలోనికి బలవంతంగా జొరబడ్డారు, కానీ వారు మరచిపోకుండా విధేయత చూపి పరిశుద్ధతను, నిర్దోషత్వమును, మహిమ కలిగిన స్థితిని వారు కోరుకున్న ధన్యులు నోవహు కుటుంబం. రెండవ మాటగా నేను మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే లోతును మీరు జ్ఞాపకం చేసుకునండి. లోతు ఎక్కడ ఉన్నాడంట? సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసిస్తూ వచ్చాడు. ఆ పట్టణముల మొర్ర దేవుని యొద్దకు చేర్చబడిందంట. ఆ పట్టణాలను గురించి దేవుని సన్నిధికి ఏమని మొర్ర చేర్చబడిందంటే, అది బహు పాపము చేసిన పట్టణము అని ఆ పట్టణాన్ని గూర్చిన మొర్ర దేవుని యొద్దకు చేర్చబడింది అని అంటాడు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన 20వ వచనం 18వ అధ్యాయం 20వ వచనం, మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక. చూసారా, సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క ప్రజల యొక్క పాపము భారమైంది, ఘోరమైంది. ఆ పాపానికి శిక్ష దేవుడు పంపించదలిచాడు. అయితే ఆ పట్టణమంతటిలో, సొదొమ గొమొర్రా పట్టణమంతటిలో దేవుని రాజ్యములో చేర్చబడేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూచాడు. గనుక దేవుడు తన రాజ్యములోనికి పిలుచుకోవడానికి ఒక్క అవకాశం ఇచ్చాడు. మీలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే కేవలము లోతు మాత్రమే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోతు బలవంతంగా అందులోకి జొరబడ్డాడు. ఎందులోకి? దేవుని రాజ్యములోనికి బలవంతంగా జొరబడడానికి వచ్చేస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకునండి. అయితే ఇక్కడ మీరు చూడవలసినటువంటి మాట ఏంటంటే, 19వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి 12వ వచనాన్ని మీరు చూడండి. 19, 12. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము, ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. చూసారా, ఈ చోటును గూర్చిన మొర్ర దేవుని సన్నిధిలో అది గొప్పగా వినబడుతుంది. కాబట్టి దీనిని నాశనము చేయుటకు వచ్చామని దేవుడు లోతుతో మాట్లాడుతూ ఉంటే, లోతు దానికి విధేయత చూపి దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఇష్టపడ్డాడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణములో నుండి దేవుని రాజ్యములో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుని, మిగతా వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది అంట? బలవంతంగా జొరబడ్డారు. బలవంతంగా జొరబడ్డ వారిలో వాళ్ళు అసలు మొత్తం ఎంతమంది జొరబడ్డారు? ఎంతమంది చెప్పండి అమ్మ, ఎంతమంది? నోవహు కుటుంబం ఎంతమంది? 8 మంది. ఇప్పుడు లోతు కుటుంబం ఎంతమంది? అది 8 మంది. అయితే ఇది 4. లోతు 2 కుమార్తెలు, లోతు భార్య, లోతు, మొత్తం 4. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఆకులు రాలినట్లుగా అవిధేయత వలన 4 బయలుదేరారు. ఎక్కడికి? దేవుని రాజ్యములోనికి బలవంతంగా బయలుదేరారు. కానీ లోతు భార్య దేవుడికి అవిధేయత చూపినందున ఆమె ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది.
మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన వారిలో విధేయత కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యములో నిలిచి ఉంటారు. అవిధేయులైన వాళ్ళు ఆకులు రాలినట్లు రాలిపోయారు, అగ్నికి ఆహుతి అయిపోయారు, జలమునకు అనగా జల ప్రళయములో నశించిపోయారు. ఇక్కడ మనం గమనిస్తే లోతు భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది. మరొక మాట నేను జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? నోవహు గురించి నేను మీకు చెప్పాను, లోతు గురించి నేను మీకు చెప్పాను. వీళ్ళు బలవంతంగా పిలువబడ్డారు కానీ వీరు దేవునికి విధేయత చూపారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడి వీళ్ళు ఎందుకు విధేయత చూపారంటే, దేవుని రాజ్యములో పరిశుద్ధత ఉంది, దేవుని రాజ్యములో నిర్దోషత్వం ఉంది, దేవుని రాజ్యములో మహిమ ఉన్నది. ఇది మరచిపోవద్దు మనము. ఎందుకు విధేయత వీళ్ళు చూపాల్సి వచ్చిందంటే, లోకములో ఉన్నదానికంటే దేవుని రాజ్యములో ఉన్నది ఉన్నత మహిమ. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం పరిశుద్ధ లేఖనాలలో దేవుని రాజ్యములోనికి బలవంతంగా జొరబడిన వారిలో నోవహు కుటుంబము, లోతు కుటుంబమును గమనిస్తాం. మరలా మనము ఇంకా వాక్యములోనికి వెళితే ఒకసారి అబ్రహామును కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మొదటి 2 వచనాలను దయచేసి చూడండి. షకీములో పోగు చేసి వారి పెద్దలను అందరినీ న్యాయాధిపతులను పిలిపింపగా యెహోషువ జనులందరినీ పిలిపించి వారందరితో ఇట్లా నేను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను, అబ్రహాము యొక్క సహోదరులు, అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు? తెరహు. వాళ్ళు నది అద్దరిన ఉన్నప్పుడంట అన్య దేవతలను, ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలను పూజించే అబ్రహాము, ఇతర దేవతలను పూజించేటటువంటి తెరహు కుటుంబీకులు వీరి మధ్యలో నుండి దేవుని రాజ్యములోనికి జీవము కలిగిన దేవుని ఆరాధన చేసేటటువంటి ఈ పరిశుద్ధ జనాంగముగా, నిర్దోష జనాంగముగా, దేవుని మహిమగల జనముగా ఉండడం కోసము దేవుడు అబ్రహామును పిలిచాడు. మీరు చూడండి 12వ అధ్యాయం ఆదికాండం, మీకు అందరికీ సుపరిచితమైన వాక్యమే. దేవుడు చెప్పాడు, అబ్రాహాముతో చెప్పిన మాట, నీవు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యుద్ధ నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్ర. మరొక చోట దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు ఎక్కడకు వెళ్ళవలయునో ఎరుగకయే బయలుదేరేనంట. దేవుడు చూపించాడు, అంత దూరం వెళ్ళాడు, ఇక తెలియదు, ఆగిపోయాడు. మరలా చూపించాడు, మళ్ళీ అడుగు ముందుకు పడింది. అబ్రహాము పిలువబడినప్పుడు లోబడి తాను పొందనై ఉన్న, స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళెను. స్తోత్ర. అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలుదేరాను. దేవుడు ఒక మాట చెప్పాడు, నీ తండ్రి ఇంటిని విడువు, నీ దేశాన్ని విడువు, నీ స్వజనులను విడువు, నేను నీకు చూపించు దేశమునకు. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి అబ్రహాము కూడా బలవంతంగానే జొరబడిన విధేయుడు. ఇది మర్చిపోవద్దు.
అందరూ, యావత్ ప్రపంచములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ఆదాము తప్ప, ఆదాము మాత్రమే బలవంతంగా దేవుని రాజ్యములో నుండి పాపపు రాజ్యములోకి ప్రవేశించాడు, బలవంతంగా ప్రవేశింపబడ్డాడు. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమ గలదిగాను, అధికారయుక్తముతో కూడినటువంటి ఆదాము. కానీ మిగతా వాళ్ళందరూ కూడా బలవంతంగానే దేవుని రాజ్యములో జొరబడుతున్నారు. ఈ దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన వారిలో ఒక లక్షణము అవిధేయత, మరొక లక్షణం విధేయత. ఇప్పుడు మనమందరము ఎలా జొరబడ్డామంట? బలవంతంగా జొరబడ్డాం. కానీ మనందరిలో ఇప్పుడు ఏముందంటే విధేయత ఉంది. స్తోత్రం. మీరు సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నిలబడతారు, చప్పట్లు కొట్టండి అంటే చప్పట్లు కొడతారు. ఏమయ్యా నీకేం పని లేదా, నువ్వు చప్పట్లు కొట్టమంటే మేము కొట్టవేనాయిక అని మీరు అంటే మీరేమవుతారు? తిరుగుబాటుదారులు అవుతారు. తిరుగుబాటు. మీరు బలవంతంగా జొరబడటం అయితే మీరు బలవంతంగానే జొరబడ్డారు. కానీ బలవంతంగా మందిరంలోనికి జొరబడ్డ తర్వాత మీరు చేసేది, చెప్పినట్లుగా చేయడం మీ కనీస ధర్మమై ఉంది. ఎందుకంటే ఇది చేసే దానిలో, ప్రతి దానిలో మీకు మహిమను తెచ్చిపెట్టేది. స్తోత్రం. మందిరంలోనికి ప్రవేశించిన తర్వాత మీరు బలవంతంగానే చప్పట్లు కొట్టాల్సి వస్తుంది, బలవంతంగానే పాటలు పాడాల్సి వస్తుంది. మీరు పాడకుండా అటు ఇటు చూస్తుంటే మైకులో తినిపిస్తారు. ఏమన్నా అర్థమైందా? మీరు నిలబడకపోతే అమ్మా మీరే లేవాలి, మందిరంలో అందరం నిలబడదాం అని చెప్పాల్సి వస్తుంది. బలవంతంగా నిలబడతాం. కానీ బలవంతంగా నిలబడి సనుగుకుంటే సర్వనాశనం. బలవంతంగా నిలబడి, నేను నిలబడింది ఎవరి కోసం? సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేయటం కోసం అనే విధేయత ఉంటే మహిమ. స్తోత్రం. అవిధేయతతో సనుగుకుంటే ఏంటంట? సర్వనాశనం. నేను దేవుని కోసం నిలబడ్డాను, నేను దేవుని కోసం చప్పట్లు కొడుతున్నాను, నేను దేవుని కోసం పాటలు పాడుతున్నాను, దైవజనుడు చెప్పింది, నాయకుడు చెప్పింది, దేవుని సేవకుడు చెప్పింది నా మహిమ కోసమే అని నీవు విధేయత చూపితే బలవంతంగా వచ్చినా నువ్వు భక్తురాలవు కావడం తథ్యం. స్తోత్రం. హల్లెలూయా. కొందరు అన్నారు, బలవంతంగా భక్తుని చేస్తే వాడు అవుతాడా? తుమ్మితే ఊడిపోయే ముక్కును ఎంతకాలం పట్టుకుంటామని ఆ బలవంతంగా భక్తుని గురించి చెప్తారు. దేవుని బిడ్డలారా, బలవంతంగా భక్తి వాడికి నేర్పితే పెద్దవాడైనప్పుడు, అనుభవానికి వచ్చినప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. స్తోత్రం. బలవంతంగా నేర్పేది ఎప్పుడయ్యా అంటే అజ్ఞానపు దశ. బలవంతంగా నేర్పేది ఎప్పుడయ్యా అంటే నీకు తెలియదు కనుక, నువ్వు తెలుసుకోవలసిన అవసరం ఉంది కనుక బలవంతంగా నీకు నేర్పుతారు. అమ్మా నాన్నలు చేసే పని ఏంటంటే బలవంతమే. చల్లగుండా వీళ్ళు ఎప్పుడు పోతారు కానీ నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అని అనుకుంటే మీరు నాశనమే. ఏమంటే అంతే పరిస్థితి తప్ప ఇంకొకటి ఉండదు. బలవంతమే. పిల్లలకు తల్లిదండ్రులు చేసే బోధ బలవంతపు బోధే. కానీ ఆ బలవంతపు బోధను విధేయత గనుక నువ్వు చూపగలిగితే నీకంటే గొప్పవాడు లోకంలో ఇంకెవడు నువ్వు ఉండనే ఉంటావు. స్తోత్రం. అందుకే ఇప్పుడు దేవుని రాజ్యములో బలవంతంగా జొరబడిన విధేయుల గుంపులో నెంబర్ 1 నోవహు ఉన్నాడు, నెంబర్ 2 లోతు ఉన్నాడు, నెంబర్ 3 అబ్రహాము కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ బంధువులను, నీ స్వదేశాన్ని, నీకున్న సమస్తాన్ని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అంటాడు. ఇప్పుడు బలవంతంగానే ఇష్టపూర్వకంగా వెళ్తున్నాడా? ఏమండి, ప్రధానం చేసి అమ్మాయిని అబ్బాయి దగ్గరికి పంపించేటప్పుడు ఏడుస్తారు కదా, ఇష్టపూర్వకంగా ఏడుస్తుందా, బలవంతంగా ఏడుస్తుందా? నేను అనుకుంటాను, నేను నమ్ముతున్నా
వాళ్ళు ఏడిసే వాళ్ళు వట్టి ఏడుపులే. ఏడవకపోతే, బలవంతంగా కన్నీళ్ళు తెచ్చుకోకపోతే, ఇంతకాలం ఉంది కనీసం అమ్మాయి చూసావా తల్లిదండ్రుల గురించి ఒక్క ఏడుపన్నా. మనంతా ఏడిసేదాన్ని అక్కడికి బాగుండే, ఇక్కడే ఉండరాదు, ఇక్కడే అంటుకుంటారు, తోమరాదు అంటే ఉంటుందా? దేవుని బిడ్డలారా, భూమి మీద మనం చేసే ప్రతి దానిలో బలవంతపు పనే ఉంది. కానీ ఈ బలవంతపు పనిలో పరిశుద్ధమైన దానిని చెయ్యాలి. ఈ బలవంతపు పనిలో రెండవ మాట ఏం చెప్పాను? నిర్దోషమైనది చేయాలి. ఈ బలవంతపు పనిలో దేవునికి మహిమ గల పనిగా మనము చేయాలి. అలా చేయగలిగితేనే మనమందరం దేవుని రాజ్యములో చొరబడినటువంటి విధేయత కలిగిన పిల్లమని ఎంచుకోబడతాం. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు బలవంతంగా చొరబడ్డాడు, కానీ దేవునికి వీర విధేయత చూపిన వ్యక్తిగా మనం చూస్తాం. తర్వాత ఇస్సాకును గూర్చి మీరు చూడండి. ఇస్సాకు కూడా బలవంతంగా తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. ఒకసారి డౌట్ వచ్చింది, తండ్రి మనం బలి అర్పించడానికి వెళుతున్నాం కదా, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలి అర్పించడానికి అని అన్నావు కదా, మరి గొర్రె పిల్ల ఏది అని అంటే అబ్రహాం ఏమని సమాధానం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు నా కుమారుడా అని చెప్పేశాడు. సరే, చివరికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టాడు. బలిపీఠం మీద కట్టెలు పేర్చాడు. ఆ కట్టెల మీద ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టాడు. మీరు చూడండి, ఇతడు బలవంతంగా పెట్టబడ్డాడు. కానీ ఇస్సాకు విధేయత ఎంత కనబరిచాడో చూడండి. బలవంతంగా జొరబడతారు, కానీ చివరికి బలవంతంగా జొరబడిన ప్రతి వ్యక్తిలో కావలసింది ఏంటంటే విధేయత. ఇంకొక మాట, మనందరికీ ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టిన వాడు దైవజనుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో చూడండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షత కాలేదు అందురు అని ఉత్తరం ఇస్తే, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. చూసారా, ఇదంతా మనకు తెలిసిన విషయమే. దేవుడు మోషేను పిలిచాడు. నాకంటూ ఒక రాజ్యముగా, నాకంటూ ఒక జనమును సిద్ధపరచడం కోసం, మోషే నువ్వు రావాలి, ఐగుప్తులో నా రాజ్య ప్రజలు ఉన్నారు, నా సొత్తైన ప్రజలు ఉన్నారు, నా స్వకీయ సాంపాద్యం ఉంది, వారిని నువ్వు నాకు రాజ్యముగా నిర్మాణం చేయటం కోసం నువ్వు రావాలి, వారిని తీసుకురావాలని మోషేతో దేవుడు చెప్పితే, దేవుడు దర్శనమిచ్చాడు, స్వరం విన్నాడు. 3వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అతడు బలవంతంగానే జ్వరపడుతున్నాడు. అది బలవంతం అని ఎందుకు అంటాడంటే, నేను నీ దాసుడనైన నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యం కలిగిన వాడను. దేవా, నువ్వు నాకంటే గొప్పని పంపించు ప్రభువా అన్నట్లుగా మాట్లాడుతాడు. ఎంతసేపటికి అతడు బలవంతంగా తప్పించుకుందామని చూస్తే, దేవుడేమో తన రాజ్యములో బలవంతంగా చొరబడిన విధేయుల కోసం చూస్తున్నాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత 13వ వచనం 4:13 చూడండి. అయ్యో ప్రభువా, నువ్వు పంపతలంచిన వానినే పంపుమనగా. ఏమని చెప్తున్నాడంట? ప్రభువా, నువ్వు పంపదలంచిన వానినే పంపు. నన్ను అయితే తప్పిస్తే బాగుంటుంది, ప్రభువా. నాకు మాత్రం ఏ టైం ఇవ్వద్దు ప్రభువా. నేను పోకముందే పాటలు అయిపోవాలా. ఎందుకంటే నేను పోతే మళ్ళీ పాట పాడమంటారేమో. ప్రభువా, నేను అన్నిటికంటే వెనకనే వెళ్ళాలి.
ఒకవేళ నేను ముందు వెళితే నాకేదైనా టైం ఇచ్చి నన్ను ప్రార్థన చేయమన్నారే అనుకో, నాకు ప్రార్థన చేద్దామని ఆశ అయితే ఉంది, కానీ కడుపులో గంపెడంత భయం. నేను చేయలేను, చేయకపోతే జనం అంతా నవ్వుతారేమో. చూసారా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో బలవంతపు ఒత్తిడులు వస్తాయి. ఆ ఒత్తిడి ఎందుకు? మనలో శనివారం రోజు లేకపోతే ఉపవాస ప్రార్థన రోజు పేరు చెప్పేలా ప్రార్థన చేయటంలో, చెప్పించటంలో ఉద్దేశం ఏంటి? నీకు బలవంతంగా నీ పేరు చెప్పి నేను ఎందుకు ప్రార్థన చేయమని చెప్పాలంటే, నీ జీవితంలో దేవుని మహిమతో నింపబడాలంటే నువ్వు ప్రార్థనా పరురాలు కావాలి. స్తోత్ర, హల్లెలూయా. దైవజనులు నా పేరెత్తి ప్రార్థన చేయమని చెప్పారు కనుక ఇంతమందిలో నా పేరే చెప్పాలా అని నువ్వు విధేయత చూపి ప్రార్థన చేయకుండా లేచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? దేవుని పరిశుద్ధతను, దేవుని నిర్దోషత్వాన్ని, దేవుని మహిమను నీవు మాత్రమే కోల్పోతావు. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు విధేయత చూపి, ఇది దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు అని విధేయత చూపి నువ్వు ప్రార్థన చేయగలిగితే, లేకపోతే పాట పాడగలిగితే, లేకపోతే వాక్యము చదవగలిగితే, లేకపోతే నువ్వు దేవుని కోసం ఏదైనా సంఘములో ఒక పరిచర్య చేయగలిగితే, నువ్వు చేసిన దానిని బట్టి దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోషే భక్తుడు జ్వరబడినప్పుడు బలవంతంగా జ్వరబడ్డాడు. కానీ దేవుని బిడ్డలారా, వీళ్ళు బలవంతంగా జ్వరబడ్డారు, కానీ వీళ్ళు కేవలం దేవుడు చెప్పిన మాట చొప్పుననే జరిగించారు. స్తోత్రం. యెహోవా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ పద్ధతి ప్రకారమే దైవజనుడైనటువంటి మోషే దేవుడు చెప్పిన మాట ప్రకారము దైవజనుడైనటువంటి మోషే చేసెను అని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పేర్లు, నోవహు, లోతు, మూడో మాట అబ్రహాము, ఇస్సాకు, మోషే, వీళ్ళు పాత నిబంధనలోని విధేయత కలిగిన దేవుని రాజ్యములోనికి బలవంతంగా జొరబడిన విధేయత కలిగిన భక్తులు. స్తోత్రం. అందుకే వీరందరూ చరిత్రలు నిలిచిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. మరి ఎన్ఏఎంబి అనే వాళ్ళు నిలిచిపోలేదా? ఏమంటే కోరహు, దాతాను, అభిరాములు వాళ్ళు నిలిచిపోలేదా? వాళ్ళు నిలిచిపోయారు. వాళ్ళు దేంట్లో నిలిచిపోయారు? అవిధేయత గుంపులో. అవిధేయులైన వాళ్ళు అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోతారు. కానీ విధేయులైన వాళ్ళు దేవుని బిడ్డలారా దేవుని రాజ్యములో నిరంతరము జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఇంతకీ దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటున్నారని, దేవుని రాజ్యం అంటే ఏమంటున్నారు పాస్టర్ గారు అని మీరు ప్రశ్నిస్తారేమో. ఒకసారి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి ఒకరు ఎవరైనా మీరు చదివి సహాయం చేయండి. దేవుని రాజ్యము, అమ్మా చూడండి, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. దేవుని రాజ్యం అంటే భోజనమును, మరి భూలోక రాజ్యం అంటే ఏమనుకున్నారు? దీనికి వ్యతిరేకం. భూలోక రాజ్యంలో ఏముంది? తినడము, త్రాగడము, ఇక ఆట మొదలు పెట్టడం. ఆట ఆడాలంటే మామూలు ఉందా? ఏముండాలి అక్కడ? ఆట ఆడాలంటే ఏముండాలి? ఆట ఆడాలంటే భజంత్రీలు ఉండాలి, సంగీతం ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, విగ్రహారాధన చేసేటప్పుడు ఇశ్రాయేలీల మధ్యలోనే మోషే ఏమో కొండ మీద ఉన్నాడు. మోషే క్రింది భాగానేమో, కొండ దిగువ భాగానేమో యెహోషువ ఉన్నాడు. మోషే దిగి వస్తుంటే కింద ఉన్న యెహోషువను ప్రశ్నిస్తే
ఏంటి పాలెంలో ధ్వని వినబడుతుంది అంటే, అయ్యా అది యుద్ధ ధ్వని లాగా నాకు వినబడుతుంది అన్నాడు. ఎవరు? యెహోషువ. కానీ మోషే ఏమన్నాడో తెలుసా? అది యుద్ధ ధ్వని కాదు. అదే ధ్వని అయ్యా అంటే సంతోష ధ్వని అంట. సంతోష ధ్వని అంటే ఏమంటే పాటలు పాడేటప్పుడు వచ్చేటటువంటి ఎవరికైనా సంతోషమును కలిగిన వాడు పాటలు పాడాలి. పాటలు పాడాలంటే ఏం ఉండాలి? డ్రమ్ ఉండాలి, కంజిర ఉండాలి, చప్పట్లు ఉండాలి, ఈలలు ఉండాలి, గోలలు ఉండాలి. ఇదంతా సంగీతం ఎక్కడ ఉంటే అక్కడ చచ్చిపోయే ముసలమ్మాయిని ఇట్లంటది. ఎట్లా ఎవరు ఎక్కడ? సంగీతానికి అంత పవర్ ఉంది. అది ఏ మ్యూజిక్ అయినా కానివ్వండి, ఆ మ్యూజిక్ ఏం చేస్తుందయ్యా అంటే మనిషిని ఉర్రూతలూగిస్తుంది. ఆ ఉర్రూతలూగించటం కోసమే అది లేకపోతే నేను పెళ్లి చేసుకోను. ఏం లేకపోతే దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుని సత్యవాక్యం మనకు నేర్పుతున్నటువంటి మాట, నువ్వు ఏదైనా చేయి కానీ అందులో పరిశుద్ధమైనది ఉండాలి, నిర్దోషమైనది ఉండాలి, మహిమ గలదిగా ఉండాలి. అది దేవుని రాజ్యములో ఉండేది కావాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో భూలోకంలో అన్నపానాలు ఉన్నాయి, వినోదాలు ఉన్నాయి. కానీ దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలారా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుని రాజ్యములో నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము. స్తోత్రం. ఇక్కడ ఆనందం ఉంది, ఇక్కడ కూడా ఏముందంట? ఆనందం ఉంది. పరవశించి మైమరచి దేవుణ్ణి ఆరాధన చేసేవాడు ఎంత ఆనందముతో తన్మయత్వం చెందుతాడో. ఉదాహరణకి కుంటోడు బాగుపడి మెట్లెక్కి లోపలికి వచ్చి ఆరాధన చేసేటప్పుడు తనను తాను మరచిపోయి ఆరాధన చేస్తే అతని ఆరాధనను అందరూ చూడగలిగారు. దేవుడికి స్తోత్రం. వాడు చేసింది ఏడుపుతో చేశాడా? కుంటితనంతో చేశాడా? నేను బలహీనుడని చేశాడా? లేదు కదా. అతడు చేసిన ఆరాధన దేవుని బిడ్డలారా ఆనందముతో చేసిన ఆరాధన. స్తోత్రం. మందిరంలోకి వచ్చేవారు ఆరాధన చేసే వాళ్ళందరూ ఎట్లా చేయాలంటే ఆనందంతో చెయ్యాలి. కానీ ఏదో మర్చిపోయి వచ్చానే అది మాడిపోద్ది. నాకు తెలుసు అది మాడిపోద్ది. అమ్మాయి చూస్తుందో చూడదో. ఏమండి ఇలాగా ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆనందంతో నువ్వు ఆరాధన చెయ్యలేవు. అందుకే దైవజనుడు ఇక్కడ చెప్తాడు, ఏం చెప్తాడు? మీ పనులను ముగించుకొని మందిరంలోకి రండమ్మా అంటాడు. ముగించుకోండి అని ఎందుకు అంటున్నాడంటే మధ్యలో ఆపారు అనుకో, ఇక్కడ ఆనందంతో నువ్వు ఆరాధన చేయలేవు. అందుకే ఆ పని అర్జెంటుగా ఏం చేయాలంట? ఆరంభించిన పని ముగించుకొని రావాలి. అది ముగించుకొని వస్తే అది ముగింపబడింది కనుక ఇక నీకు దిగులు ఉండదు. ఇక్కడ ఆనందంతో నువ్వు దేవుని ఆరాధన చేయగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో నోవహు, లోతు, అబ్రహాము, ఇస్సాకు, మోషేను గురించి చెప్పాను. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా బలవంతంగా దేవుని మందిరములు, ఆ దేవుని రాజ్యములోనికి బలవంతంగా జొరబడిన కొందరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లైనా ఎత్తి మీకు చెప్పిన తర్వాత నేను ముగించటం నా ధర్మముగా నేను భావిస్తున్నాను. వారిలో అగ్రగణ్యుడు పేతురు. వృత్తిరీత్యా ఏం చేసేవాడంట? చేపలు పట్టేవాడు. ఆ చేపలు పట్టేవాడు యేసయ్య మాట విని ఒక రోజున విస్తారమైన చేపలు పట్టాడు. పట్టితే ఆ విస్తారమైన చేపల రాశిని చూసి ఆశ్చర్యపడి అతడు ప్రభువుతో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, నేను పాపాత్ముడును, నన్ను విడిచి పొమ్ము అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
5వ అధ్యాయం 8వ వచనంలో మీరు గమనించగలుగుతారు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిప్పము, నేను ఎలాంటి వాడిని అంట, నేను పాపాత్ముడను. ఇప్పుడు ప్రభు అయిన యేసు తన రాజ్యములోనికి పేతురును పిలుచుకున్నాడు, బలవంతంగా వచ్చేసాడు. వచ్చిన తర్వాత దేవుని కార్యాన్ని చూసి దేవుని మరచిపోకుండా దేవునికి కృతజ్ఞత చెప్పాల్సిన ఈయన ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా వినండి, ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటాడు, నేను పాపాత్ముడను, నన్ను విడిచి. నువ్వు పాపాత్ముడవు అన్న సంగతి నిన్ను బలవంతంగా తన రాజ్యములోనికి పిలుచుకున్న దేవుడికి తెలుసా తెలియదా? ఇప్పుడు నేను పాపాత్ముని, నన్ను కూర్చుంటే ఇంకెట్లాగా? నేను పాపాత్ముని, నేను అర్హంతకుని, నేను దొంగను, నేను చెడ్డోని అని ఇంకా వాటిని తలంచుకుంటూ ఉంటే ఎలాగా? నువ్వు పాపాత్ముడు అన్న సంగతి దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు చూపించాల్సింది ఏంటంటే విధేయత. స్తోత్రం. అందుకే యేసయ్య బలవంతంగా పిలువబడినటువంటి ఈ పేతురు నన్ను విడిచిపొమ్ము అన్నాడు. కానీ ఆ బలవంతంగా దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇక మీదట నీవు ఇప్పటి నుండి మనుషులను పట్టువాడవై ఉందువు. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పటి నుండి నువ్వేం చేసేవాడవంట? మనుషులను పట్టేవాడవు కావాలి. స్తోత్రం. ఇంతకుముందు నువ్వు కుక్కలను పట్టావేమో, ఇంతకుముందు నువ్వు గొర్రెలను పట్టావేమో, మేకలను పట్టావేమో. ఈయన చేపలు పట్టేవాడు అనుకుందాం. మనం ఇంతకుముందు ఏమన్నా కావచ్చు. కానీ ఇప్పుడు విధేయతతో మనం ఏం పట్టాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేత పట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. నేను మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు పేతురు గురించి ఇక మీరే ఆలోచించండి. ఆయన విధేయుడో అవిధేయుడో? రెండవ మాట, సౌలు అనబడిన పౌలు. సౌలు అనబడిన పౌలు. ఆ పౌలు విషయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములోనికి అతడు బలవంతంగా జొరబడ్డాడు. ఎలా జొరబడ్డాడంట అని ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని మీరు అంటారేమో. 9వ అధ్యాయంలో మనం అంతా మొదటి వచనం నుండి చదివితే అతడు హింసకుడు, హానికరుడు అని వ్రాయబడుతూ అతడు అనేక మందిని చంపిన వాడంట, సరసాలలో వేయించిన వాడంట, గర్భిణీ స్త్రీలను హింసించిన వాడంట, క్రైస్తవులు అనబడిన వారిని హింసించిన వాడు. అంత హింసకుడునైనటువంటి ఆయన దేవుని రాజ్యములోనికి బలవంతంగా చొరబడిన తరువాత దేవుని బిడ్డలారా, అతనిని గురించి మీరు 6వ వచనము ఒకసారి చదువుతారా? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 6వ వచనం. నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము, నువ్వేం చేయవలేనో నీకు తెలుపబడునని. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో ఏం చేసేవాడు? ఏమంటే మొదటి వచనంలో ఏం చేసేవాడంట? బెదిరించే పని, హత్య చేసే పని, చాలామంది పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించే పని, ఈ పని చేసేవాడు. చేస్తున్న పనిని మానేసి ఈ 6వ వచనంలో ఏమని చెప్పబడిన మాట? నీవు వెళ్ళుము, నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడును. స్తోత్రం. అంటే నువ్వు చేయవలసిన పనిని మానేసి నేను చెప్పబోయే పనిని చేయడానికి పూనుకోవాలి. ఇది బలవంతమా, ఇష్టపూర్వకమా? ఏమని చెప్పండి అమ్మా. ఇది బలవంతమా? మన వాళ్ళు చాలా మంది బలవంతపు మత మార్పిడి అంటున్నారు. ఏ మార్పిడి అంట? కొండ మార్పిడి కాదు. ఏ మార్పిడి అంటే ఇది? బలవంతపు మత మార్పిడి. అవును, అంతకు ముందున్న మతం వేరు. ఆ మతంలో నుండి ఇప్పుడు బలవంతంగా మతాన్ని మార్చుకున్నాం. స్తోత్రం. ఎవరు మార్చుకున్నారు బలవంతంగా?
ఎందుకు బలవంతంగా మతం మార్చుకున్నాను చెప్తారా? ఎందుకు మతం మార్చుకున్నారు బలవంతంగా అంటే ఇందులో ఇందులో అందులో నుండి ఇందులోకి వచ్చిన తర్వాత ఏముంది? ఫినిష్ ఉందా? ఏముందండి? అందులో నుండి ఇందులోకి వచ్చిన తర్వాత ఏముందయ్యా అంటే పరిశుద్ధత ఉన్నది. స్తోత్రం. అందులో నుండి ఇందులోకి, ఆ మతంలో నుండి ఈ మతంలోనికి వచ్చినాక ఏం దొరికిందయ్యా అంటే ఇందులో నిర్దోషత్వం ఉన్నది. స్తోత్రం. ఆ మతములో నుండి బలవంతంగా ఈ మతంలోనికి వస్తే దొరికింది ఏంటంటే అంటే మహిమ కలిగిన జీవితం ఉన్నది. స్తోత్రం. అందుకే వాళ్ళు ఏమైనా గగ్గోలు పెడుతున్నారంటే బలవంతంగా మత మార్పిడి. ఎవరు చేశారు బలవంతంగా మత మార్పిడి? ఏమంటే బలవంతంగా మరి మనల్ని అందరూ తీసుకెళ్ళి కలుపుకోమన్నారు. కలుపుకుంటారా? వాళ్ళు కలుపుకుంటారా? వాళ్ళు పానకం పోస్తారంట, పోతారా? ఏమండి? పుట్నాలు, బెల్లము, కొబ్బరి కలిపి పెడతారంట, పోతారా? పోతారా? అక్కడ అచ్చం మటనేనంట, పోతారా? మటన్ పెట్టిన పోము. ఏమండి సీతమ్మ? ఇక్కడ లేనే లేదు. మటన్ పెట్టినా పోము, పలహారం పెట్టినా పోము, 1116 ఇచ్చిన పోము. ఎందుకంటే ఇందులో ఈ దేవుడికి విధేయత చూపగలిగితే పరిశుద్ధత, నిర్దోషత్వం, మహిమగల తత్వం ఆ మహాదేవుడి దయ వలన మనకు అబ్బింది అన్న సంగతి పేతురు గ్రహించాడు, పౌలు గ్రహించాడు. ఇంకా నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. పాత నిబంధనలో అన్యజాతికి చెందిన వాళ్ళు ఎంబ్రేలు, క్రొత్త నిబంధనలో ఎంబ్రే జాతికి చెందినటువంటి కొర్నేలి ఒక అన్యుడు, సమరయ స్త్రీ ఒక అన్యురాలు. సమరయులు ఒక అన్యజాతికి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళు కూడా బలవంతంగా ఎక్కడికి వచ్చారంట? దేవుని రాజ్యంలోనికి వచ్చి వారు విధేయత చూపారు. ఇప్పుడు కొర్నేలి గురించి మనం చెప్పాం కదా. కొర్నేలి శతాధిపతి, కానీ అతని పనిని అతడు మరచిపోయి దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో ఈ 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా మీరు ఒకసారి 5వ వచనం చూడండి. నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నీవు ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి సీమోను అను పేరు కలిగిన ఆ పేతురు అనే మారు పేరు కలిగిన సీమోనును పిలిపించుము. ఆయన పనేంటి? కొర్నేలి పనేంటి? ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి. పటాలం అంటే ఏంటి అయ్యా? పటాలం అంటే గాంధీకి తెలుసు. పటాలం అంటే ఏంటి? బెటాలియన్ వేరు, సైన్యం వేరు. సైన్యం ఉండే స్థావరం పేరు బెటాలియన్. పటాలము అంటే స్థావరం. ఈ స్థావరంలో ఎంతమంది ఉన్నారంట? శతాధిపతి ఉన్నారంట. అందుకే నేను గురించి చూస్తున్నా. ఈ శతాధిపతి ఈ స్థావరంలో, ఈ పటాలంలో, ఈ స్థావరంలో 100 మంది ఉన్నారు. ఆ 100 మంది మీద అధిపతి కొర్నేలి. ఆ కొర్నేలి అతని పనిని విడిచిపెట్టి మరిచిపోయి పక్కకు నెట్టి బలవంతంగా ఇంకొక పని చేయాల్సి వచ్చింది. ఇంకో పని ఏంటి? నీవు ఇప్పుడు మనుషులను యొప్పేకు పంపి పేతురును మారు పేరు గల సీమోనును. ఇప్పుడు ఈ పని చేయాలా, ఆ పని చేయాలా? ఏ పని చేయాలి? కానీ ఆ పని తర్వాత చేస్తా, కానీ ముందు ఈ పని చేస్తా. ఎందుకంటే ఈ పనిని ఎవరి పని అయ్యా అంటే దేవుడు చెప్పిన పని. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, కొర్నేలి బలవంతంగా దేవుని పని చేయడానికి తనను తాను అప్పగించుకొని దేవునికి విధేయత చూపిన కారణం చేత తనను, తన ఇంటి వారును, తన వంశానికి చెందిన వారందరి మీద ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. వారికి అందరికీ గొప్ప రక్షణ కలిగినది. ఆ మాట మీరు 10వ అధ్యాయములో 47వ వచనాన్ని చూడగలుగురు. మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము
తరువాత సమరయ స్త్రీ సమరయుల మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పింది. నేను చేసిన పాపాలన్నీ నాకు పూసగుచ్చినట్టు చెప్పిన పుణ్యాత్ముడు, పుణ్యశీలుడు ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన వచ్చి చూడండి, ఆయన యేసు కాడా అంటే వాళ్ళందరూ ఆమె మాట విని వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ చెప్పిన మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఆ మాటను మనము చూడగలుగుతాము. 41వ వచనం, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ సమరయ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ ఏమని చెప్తున్నారు? ఆరంభములోనేమో బలవంతంగా జొరబడ్డారు. ఆమె కేకలు వేసింది, సమరయ స్త్రీ, రండమ్మా, దేవుని రాజ్యంలోనికి రండి, యేసయ్య రాజ్యంలోనికి రండి. యేసయ్య వచ్చేసాడు. యేసయ్య రాజ్యము సమాధానముతో కూడింది, యేసయ్య రాజ్యము ఆదరణతో కూడింది, యేసయ్య రాజ్యము ఆనందముతో కూడినది, యేసయ్య రాజ్యము నిష్కలంకమైన రాజ్యం. రండి అంటే వాళ్ళందరూ వచ్చారు, బలవంతంగా వచ్చారు. అవునంటావా కాదంటావా చూద్దాం అని బలవంతంగా వచ్చారు. కానీ ఇప్పుడు బలవంతంగా వచ్చిన వీళ్ళందరూ ఏమయ్యారంటే భక్తురాండ్రు అయిపోయారు. స్తోత్ర, హల్లెలూయా. ఆరంభంలో నువ్వు బలవంతంగా వచ్చి కూర్చున్నావు, కానీ ఇప్పుడు ఈ యేసయ్య మాటలు విన్న తర్వాత, యేసయ్య క్రియలు చూసిన తర్వాత, నీ జీవితంలో అనుభవించిన తర్వాత సావగొట్టినా పోయేటట్లే. తెలుగులో ఒక సామెత ఉంది, తినమరిగిన కుక్క అంట ఓపెన్ డిగ్రీకి వెళ్దామని వెళితే ఫస్ట్ ఇయర్లోనే తెలుగు మాస్టర్ వచ్చి ఇదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, తినమరిగిన కుక్క సావ బాధిన పోదంట. ఇప్పుడు క్రైస్తవుల పని ఏంటంటే, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆఖరికి భర్తే కాదన్నా గుడికి రావటం అన్నా ఆపేస్తామేమో, కానీ రహస్యంగా ప్రార్థన చేయటం ఆపగలరా? ఏ భర్త ఆపుతాడా? హల్లెలూయా. ఒక భర్త ఎదుటనంట ఒక భార్య ఇలా పాట పాడిందంట, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. అంతే తన్నాడేమో కానీ ఆ ప్రియుడు, ఆ పరలోకపు వరుడు తన రాజ్యములో నిన్ను చేర్చుకోవటం కోసం నిన్ను బలవంతంగా అడుగుపెట్టించాడు. కానీ నీ ప్రతి అడుగు ఇప్పుడు ఎలా పడాలంటే ఇష్టపూర్వకంగా పడాలి. స్తోత్ర, విధేయతతో పడాలి. స్తోత్ర. అది ప్రార్థనే కావచ్చు, పాటలు పాడటమే కావచ్చు, ఏదన్నా కావచ్చు. దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పని విధేయతతో నువ్వు చేయగలిగితే దేవుని రాజ్యములో నువ్వు యుగ యుగాలు ఉంటావు. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యంలో బలవంతంగా జొరబడిన విధేయుల యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, నేను ముగించేస్తున్నాను, ఒక్క మాట చెప్తాను. వీళ్ళు విధేయులు అనడానికి గుర్తేంటి చెప్పండి? అన్నం ఉడికింది అనడానికి గుర్తేంటి చెప్పండి? మొత్తం చెయ్యి తిప్పుతావా? తిప్పం కదా. ఏం చేస్తావు? ఒక మెతుకు పట్టుకొని ఒత్తి చూస్తావు. ఆ ఒత్తితే మొత్తం ఏమన్నా మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు అందులో పలుకుంటే నీకు తెలిసిపోతుంది, పలుకు లేకపోయినా నీకు తెలిసిపోతుంది. ఇది జ్ఞాపకం చేసుకునండి. ఈ మెత్తనైన ఒక మెతుకును పడితే మెత్తదనం వల్ల అన్నం ఉడికిందని ఎలా తెలుస్తుందో, నువ్వు విధేయత కలిగిన వాడు అనిపించుకోవడానికి గుర్తు ఏంటంటే
నువ్వు మాట వినేవాడవు అని అర్థం అంట. స్తోత్రం. నేను చెప్పడం లేదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, 7వ వచనంలో మీరు చూడగలిగితే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట 10-17 చూడండి ఒకసారి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. స్తోత్రం. విధేయులు అంటే మాట వినేవాళ్ళు. విధేయుడు అంటే మాట విని విశ్వాసం ఉంచేవాడు. స్తోత్రం. నేను గత 7-8 నెలల క్రితం మనం ఎప్పుడైతే ఈ టీములు ఏర్పాటు చేసామో అప్పటి నుండి చెప్తూ వచ్చా. ప్రతి టీము వాళ్ళకి, అమ్మా టీముకు వచ్చి 8 మంది ఉన్నారు, కనీసం ఆ టీములో ఒక్కొక్క వారంలో ఒక 2 వచ్చి మందిరాన్ని ఊడవమని చెప్పానా లేదా? చెవులు గలవారు విందురుగాక. ఏమండి, విన్నారా లేదా? మీరందరూ విన్నారు కదా దేవుని బిడ్డలారా. కానీ మరి ఎంతమంది ఊడ్చారు? ఉన్నాయా? చెవులు ఉన్నాయా? మాట విన్నారా? మరి మీరు ఎందుకు చెవులుండి కూడా విని కూడా మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయటం లేదు? దేవుని రాజ్యములో జొరబడ్డారు కదా, మీరు ప్రవేశించారు కదా, మీకు విధేయత వద్దా? విధేయత వద్దా? ఏమండి, ఇందులో ఏం నయా పైసా ఖర్చు లేదు. ఖర్చు లేని దానికే విధేయత చూపకపోతే రేపు అక్టోబర్ 1వ తారీఖు నుండి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలామంది దైవజనులు వస్తారు. వాళ్ళకు కానుకలు పెట్టి పంపించాలి, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు